హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ మార్చి నెల జీతాలు అలాగే పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ 22 టు 25 అంటే డీడీఓలు ఉద్యోగుల జీతాలు పెన్షన్ బిల్లులను అప్లోడ్ చేయడానికి రేపే చివరి రోజు కాబట్టి సో డీడీఓలంతా కూడా ఉద్యోగ పెన్షన్ల బిల్లులు ఈ మేరకు త్వరితగతిన అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన బిల్లులన్నీ కూడా ఎస్టీఓ గారి అప్రూవల్ పొంది మనకు పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతాయండి. సో ప్రజెంట్ ఇంకా పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ కాలేదు. జీతాలు మరియు పెన్షన్ల అప్డేట్ అండి. సిఎఫ్ఎంఎస్ నుంచి పెన్షనర్ల బిల్లులు కూడా అప్లోడ్ అవుతున్నాయి. 1వ తేదీన ఈసారి జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయుల యొక్క పే స్లిప్స్ నిధి యాప్లోను అలాగే నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోని పే స్లిప్స్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో పెన్షనర్లకి పే స్లిప్స్ అనేవి 29వ తేదీ నుంచి అవైలబుల్లో ఉంటాయి. సో ఈసారి 1వ తేదీన జీతాలు పెన్షన్లు జమ కానున్నాయి. డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్, హెల్త్ డిపార్ట్మెంటు, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు వీరికి మొదటిగా అయితే జమ కానున్నాయి. తర్వాత 1వ తేదీనే పెన్షన్లు కూడా జమ కానున్నాయి. మిగిలిన డిపార్ట్మెంట్ వారికి 1వ తేదీ తర్వాత ఆ పైన అంటే 2వ తేదీ అట్లా జమ కానున్నాయన్నమాట. సో మరి ఈసారి 1వ తేదీ మంగళవారం పడింది. సో హాలిడేస్ కూడా ఏం లేవు కాబట్టి జీతాలు పెన్షన్ల ప్రక్రియ అనేది సజావుగా సాగుతుంది. 1వ తేదీన జీతాలు పెన్షన్లు భారీ స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు తరచుగా ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం అండి. పెన్షన్ బిల్లులను సబ్ ట్రెజరీ అధికారి సమర్పించిన తర్వాత అవి ఏ దశల్లో వెళ్తాయి, వాటి అర్థం ఏమిటి అనే విషయాలను చాలామంది పెన్షనర్లు తెలుసుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా గ్రీన్ ఛానల్ మరియు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, ఈ కుబేర్ అంటే ఏంటి, బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటే ఏంటి వంటి పదాలకు అర్థం కావటం లేదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సో పెన్షన్ బిల్లుల ప్రాసెస్ అయితే ఎలా జరుగుతుందంటే సబ్ ట్రెజరీ అధికారులు పెన్షన్ బిల్లులను వారి పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో సమర్పిస్తారు. ఆ తర్వాత ఈ బిల్లులు కొన్ని దశల ద్వారా అయితే వెళ్తాయి. వాటి వివరాలు ఏంటంటే బిల్లు సమర్పణ మరియు ఆమోదం. సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ బిల్లులను సమర్పించిన తర్వాత అధికారులు దాన్ని పరిశీలిస్తారు. బిల్లులో ఎలాంటి తప్పులు లేకపోతే ఆమోదిస్తారు. ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నట్లయితే దాన్ని తిరస్కరిస్తారు లేదా ఇన్ ప్రోగ్రెస్ అని అయితే చూపిస్తారు. అంటే ఆ బిల్లు ఇంకా పరిశీలనలో ఉంది అని అయితే అర్థము. ఇక 2వ దశ గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అండి. బిల్లులను ఆమోదించిన తర్వాత అది గ్రీన్ ఛానల్కు వెళ్తుంది. గ్రీన్ ఛానల్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ఎస్టీఓ గారు బిల్లులను ఆమోదించారని అర్థము. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ అంటే బిల్లు సిద్ధంగా ఉంది కానీ నిధుల విడుదల కోసం అయితే వేచి ఉంది అని అయితే అర్థము. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత బిల్లులు తదుపరి దశకైతే వెళ్తుంది. ఈ కుబేర్ గ్రీన్ ఛానల్ నుంచి ఆమోదించబడిన బిల్లులు ఈ కుబేర్కు చేరుకుంటాయి. ఈ కుబేర్ అంటే సబ్ ట్రెజరీ అధికారి ఆమోదించిన బిల్లులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరుకున్నాయని అర్థం. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ చెల్లించడానికి అవసరమైన నగదును ఆర్బీఐకి పంపిందని సమాచారం. ఈ కుబేర్ అనేది ఆర్బీఐ నిర్వహించే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇది ప్రభుత్వ లావాదేవీలను సులభతరం చేస్తుంది. బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్. ఈ కుబేర్ తర్వాత వచ్చే దశనే బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటాము. బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అంటే మీ పెన్షన్ను మీ ఖాతాలో జమ చేయడానికి ఆర్బీఐ సిద్ధంగా ఉంది అని అర్థము. సో బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన గంట నుంచి 3 గంటల లోపు అయితే మీ పెన్షన్ ఖాతాలో జమ అవుతుంది. ముఖ్య గమనికండి, పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ సమయం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు ఇది కొన్ని గంటల్లోనే పూర్తయితే మరికొన్నిసార్లు కొన్ని రోజులు పట్టవచ్చు. కాబట్టి ఓపికగా అయితే ఉండాలి అని మనవి. ఇక 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు ట్రెజరీల లిస్టు చూసుకున్నట్లయితే
శ్రీకాకుళం, నరసన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, టెక్కిలి, ఆమదలవలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలము, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, ఎలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగల, నక్కపల్లి, ఇక భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కనూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచెర్ల, మచిలీపట్నం, నర్సరావుపేట, అలాగే తెనాలి, గుంటూరు, గురజాల, వెనుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరుపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకురపాడు, పిడుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, గుత్తి, గుంతకల్, హిందూపూర్, కదిరి, కళ్యాణ్దుర్గ్, కంబదుర్గ్, కనికేల్, కొత్త చెరువు, మడకసిర, రాయదుర్గం, సింగళమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండ్లపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కొంబం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుల్లూరుపేట, బుజ్జిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూర్, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలూరు, ఆత్మకూరు, బనగానపల్లి, దోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లి, ముద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగిరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లి, తొట్టంబేడు, వాయిల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం జిల్లాలు, అలాగే తిరుపతి, వైజాగ్, సీతమ్మధార. ఈ ట్రెజరీ పద్ధతిలో ముందుగా జీతాలు, పెన్షన్లు అయితే జమ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు మార్చి నెల జీతాలు, పెన్షన్లు, పే స్లిప్స్ మరియు డిడక్షన్ గురించి పూర్తి వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం మార్చి నెల జీతాల ఖాతాల్లో జమ కావడంతో పాటు పే స్లిప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అందరూ తమ పే స్లిప్ను డౌన్లోడ్ చేసుకుని డిడక్షన్లు సరిగా ఉన్నాయో లేదా అనేది పరిశీలించుకోవాలి. పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి cfms.ap.gov.లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మరి ఈ వెబ్సైట్లో ఎంప్లాయీ సర్వీస్ సెక్షన్లోకి వెళ్ళి పే స్లిప్స్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయాలి. తర్వాత సిఎఫ్ఎంఎస్ ఐడి లేదా ఎంప్లాయీ కోడ్ ద్వారా లాగిన్ అయ్యి మార్చి 2025 నెలకు సంబంధించిన పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకోండి. జీతాలు మరియు పెన్షన్ జీతాల డిడక్షన్స్, పెండింగ్ అమౌంట్స్ పరిశీలించాల్సిన విషయాలు. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తమ పే స్లిప్లో డౌన్లోడ్ చేసిన తర్వాత క్రింది ముఖ్యమైన అంశాలను పరిశీలించాలి. అవేంటంటే డిఏ అండి, లేటెస్ట్ డిఏ హైక్ కలిపి జమ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక ఐఆర్ 29% లేదా 30% కలిపి చెల్లించాల్సి ఉంది. సో అదేమైనా యాడ్ అయిందని చెక్ చేసుకోండి. జీపీఎఫ్ అలాగే సిపిఎస్ మినహాయింపులు కరెక్ట్గా ఉన్నాయా లేదా, అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఈ నెల మినహాయింపులు సరిగ్గా కుదిరించినారా అనేది చెక్ చేసుకోండి. ఒకేసారి పెండింగ్ డిడక్షన్స్ ఉన్నాయా, అకౌంట్లో జమ అయిన మొత్తం మరియు పే స్లిప్లో ఉన్న మొత్తం సరిపోలాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఏమైనా తేడాలు ఉంటే సంబంధిత డిడిఓ లేదా ట్రెజరీ అధికారులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలి. ఇంకా ఏ కీలక అంశాలపైన స్పష్టత అవసరం అన్నట్లయితే పెన్షనర్లు పెన్షన్ బకాయిలు, డిఆర్ చెల్లింపులు సక్రమంగా ఉన్నాయా,
అదనపు బకాయిలు, మెడికల్ రియంబర్స్‌మెంటు అలాగే ఆహ్, ఈ విధంగా టీఎల్స్ వంటి ఇతర చెల్లింపులు జమ అయిందా లేదా? జీతం చెల్లింపు పెండింగ్ బకాయిల సంబంధించి ఏమైనా తగ్గింపులు లేకుండా పూర్తిగా జమ అయ్యాయా లేదా అని చెక్ చేసుకోండి. ముఖ్యమైన గడువులు మరియు సమాచారం. ఏప్రిల్ నెలలో డీఏ విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉగాదికి ముందు పెండింగ్ బకాయిల విడుదల కోసం ఉద్యోగ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. పే స్లిప్స్‌లో ఏమైనా తప్పులు ఉంటే ఏప్రిల్ 5 లోపల సరిచేసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. సో, మీ పే స్లిప్ డౌన్‌లోడ్ అయిన వెంటనే ఈ అంశాలన్నిటిని కూడా ధృవీకరించుకోవడం మంచిది.